తండ్రికి మహిమపరచబడుతుంది. హల్లెలూయా. మీ యందు నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచిన ఎడల. ఎక్కడ నిలిచుంటాయి? ఇంట్లో కూర్చొని ఉంటే నిలిచుంటాయా? పార్కులలో ఉంటే నిలిచుంటాయా? సినిమా థియేటర్లలో ఉంటే నిలిచుంటాయా? పిక్నిక్ స్థలాల్లో నిలిచుంటాయా? ఇంకా విహారయాత్రలలో నిలిచుంటాయా? ఆయన సన్నిధిలో, ఆయన మందిరంలో, ఆయన సావసలో ఎవడైతే నిలిచుంటాడో వాడి అందు దేవుడు నిలిచి ఉంటాడు. అప్పుడు వాడు బహుగా ఫలిస్తాడు. హల్లెలూయా. 7వ వచనం నుంచి మనం 11వ వచనం వరకు మీరు ధ్యానించిన తర్వాతకి మొదటి వచనంలోనేమో మీకు ఏది ఇష్టమో నన్ను అడగాలంటాడు. 7వ వచనంలో ఏమంటాడు? నా సన్నిధికి వచ్చి, నా మందిరానికి వచ్చి మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, మీకు అది అనుగ్రహింపబడు. అన్న దేవుని సన్నిధికి వెళ్ళి ఏమడిగింది? తనకి ఇష్టమైంది కుమారుడు కావాలని అడిగింది. నా కుమారుని అయ్యా అని అడిగినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆమె దేవుని సన్నిధిలో నిలబడ్డది. దేవుడు ఆమె కోరికను తీర్చాడు. హల్లెలూయా. రెండోదిగా దావీదు దేవుని సన్నిధిలో నా కుటుంబం ఉండాలని ఆశీర్వదించాయి అన్నప్పుడు దేవుడు ఆశీర్వదిస్తే దావీదు కుటుంబం ఎలా ఉంది? బహుగా ఫలించింది, దేవునికి మహిమకరంగా ఉంది. అవునా కదా? దేవుడు ఏం చేశాడు? 40 ఎన్ని సంవత్సరాలు దావీదు పరిపాలించింది ఇశ్రాయేల్ ప్రజల్ని? 40 సంవత్సరాలు. సొలొమోను ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 40 సంవత్సరాలు. ఏమైనా యుద్ధం